హలో అండి, నమస్తే. నేను మీ సుమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ఫుడ్స్ అండ్ లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా క్యారెట్ ఎగ్ కాంబినేషన్లో కర్రీ చూద్దామండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ క్యారెట్ని 2 ఎగ్స్ని తీసుకున్నానండి. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద బాండీని పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ క్యారెట్ ముక్కలన్నీ వేసేసి అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ మూతను పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా మూతను పెట్టి మగ్గించుకోవడం వల్ల త్వరగా క్యారెట్ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మధ్యలో. నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్స్ సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేసి అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ అంటే ఇష్టం లేని వారు ఎవరైనా కానీ ఇలా ఎగ్ వేస్ట్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఇప్పుడు ఇలా ఆయిల్ అనేది కొంచెం మనకి రిలీజ్ అవుతుంది ముక్కలు వేగిన తర్వాత. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ నుండి మళ్ళీ మూతను పెట్టుకోకూడదండి. ఇప్పుడు మూతను పెట్టుకోకుండా ముక్కలన్నీ కూడా మగ్గిపోయాయండి సాఫ్ట్గా. ఇక్కడ నుండి మూతను పెట్టకుండా మనం కొంచెం డ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే పెట్టుకోండి, హైలో పెడితే మాడిపోతాయి. చూడండి, క్యారెట్ ముక్కలు ఇలా ఉండాలండి. ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి. ఇలా 2 ఎగ్స్ అయితే సరిపోతుందండి. కావాలంటే ఇంకో ఎగ్ వేసుకోవచ్చు, కానీ క్యారెట్ ఫ్లేవర్తో తినాలంటే 2 ఎగ్స్ అయితే సరిపోతాయండి. ఇప్పుడు ఎగ్ అంతా క్యారెట్ ముక్కల పైనకి ఇలా స్ప్రెడ్ చేసుకొని క్యారెట్ ముక్కలన్నిటికీ కూడా పట్టేలా గంటతో ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా కలుపుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు వేగనివ్వాలండి. 1 మినిట్ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇందులోనే గరం మసాలా ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయి ఉన్నాయండి. నేను ఎక్స్ట్రా గరం మసాలాని యాడ్ చేయట్లే. ఫైనల్గా ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఉంటే కొత్తిమీరని కూడా వేసుకోండి, కానీ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కంపల్సరీ స్కిప్ చేయకుండా కరివేపాకుని వేసి అంతా మిక్స్ చేసుకొని 1 మినిట్ ఉంచుకుంటే సరిపోతుందండి. 1 మినిట్ తర్వాత ఫ్లేమ్ని ఆపేసుకోవడమే అండి. చూడండి, క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. మీరు తినండి, పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి, సింపుల్గా తినేస్తారు. ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.